భయ్యా తోడ ప్యాజ్ దో ఈ మాట ఎక్కడ ఎక్కువ వినిపిస్తాయో మీకు తెలుసు కదండి. ఆ బండి కనిపించేస్తే చాలు ఎవరి కళ్ళైనా కూడా ఆ టేపే లాగేస్తాయండి. ఆ బండితో ఆడ లేడీస్ కున్న ఎమోషన్ చాలా ఎక్కువేనండి. అలాంటప్పుడు లెక్క ఎక్కువైనా పర్లేదు భయ్యా, తక్కువైతే మాత్రం తట్టుకోలేని అంటుందండి ఒక ఆవిడ. అది ఎక్కడో కాదండి, మన ప్రధానమంత్రి సొంత స్టేట్లోనే. ఆవిడేమో నాకు ఇయ్యాల్సిన 2 ఇయ్యాల్సిందే అని పట్టు కూసుంటే అతడేమో రేట్లు పెరిగిపోయాయి, అంతకంటే ఎక్కువ రావని చెప్పేశాడండి. ఈ లంపటం యాంతకి తెగకపోవడంతో ఆవిడేమో కళ్ళ నుంచో కుళాయి వదిలేసిందండి. అక్కడితో ఆగిపోకుండా ఏకంగా రాస్తారో ఒక లెవెల్లో సిట్టింగ్ కట్టేసిందండి. ఇంతకీ ఆవిడ ఏడుపేంటో ఓసారి చూసేద్దామండి. పానీపూరి పేరు వింటేనే నోరూరిపోతుంది కదా. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తోడా ప్యాజ్దో అంటూ ఉల్లిపాయ ముక్కలేంచుకుని పూరి వెనుక పూరీలు పానీతో పాటు నోట్లో వేసుకుని గుటుక్కుమని మింగేస్తున్నారు. అలాంటి పానీపూరి గురించే ఈ వీడియోలో ఉన్న మహిళ బాధంతా. పానీపూరి వాసన ముక్కుపుటాలను తగిలిందంటే ఎవరికైనా నోట్లో లాలజలం ఊరిపోతుంది. పానీపూరి తిన్న తర్వాత పానీ తాగడం, స్వీట్ పానీపూరి తినడం అస్సలు మర్చిపోరు. అలాంటిది ఆమెకు ఇవ్వాల్సినన్ని పూరీలు ఇవ్వలేదని ఆమె ఏకంగా చిన్నపిల్లల ఏడుపు మొదలుపెట్టేసింది. ప్లేట్ పానీపూరి అడిగిన ఆ మహిళకు పానీపూరి అమ్మే వ్యక్తి కేవలం 4 పానీపూరీలు మాత్రమే ఇవ్వడంతో తట్టుకోలేక చిన్నపిల్లల వలవల ఏడ్చేసింది. గుజరాత్ రాష్ట్రం వడోదరలోని ఓ మహిళ పానీపూరి తినేందుకు రోడ్డుపైకి వచ్చింది. పానీపూరి అమ్మే వ్యక్తికి 20 రూపాయలిచ్చి ప్లేట్ పానీపూరి అడిగింది. ఒక ప్లేటుకు 6 పానీపూరీలు ఇవ్వాలి, అది అక్కడ లెక్క. కాని ఆ పానీపూరి బండోడు 6 కాకుండా 4 పూరీలే ఇచ్చాడు. దాంతో ఆమె ఇంకో 2 పానీపూరీలు ఇవ్వాలని పట్టుబట్టింది. రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి ప్లేటుకు 4 వస్తాయని అతడు చెప్పాడు. అంతే, ఆమె తట్టుకోలేకపోయింది. 20 రూపాయలకు 4 పూరీలేంటంటూ బాధ ఆపుకోలేక ఏడుపు లంకించుకుంది. అంతటితో ఆగకుండా చిన్నపిల్లలా ఏడుస్తూ రోడ్డుకు అడ్డంగా కూర్చుని దాదాపు ధర్నాయే చేసింది. అది చూసిన వాళ్లు ఏమైందంటూ గందరగోళంలో పడ్డారు. దాంతో ఆ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకున్న తర్వాత అసలు మ్యాటర్ తెలుసుకుని జస్ట్ షాక్ అయ్యారన్నమాట. స్థానికులతో కలిసి ఆమెకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. పానీపూరీల కోసం ఓ మహిళ ట్రాఫిక్ కు అంతరాయం కలిగించిందని తెలుసుకుని వాహనదారులు ఆమె పట్ల అసహనం వ్యక్తం చేశారు. కానీ పానీపూరితో బాండింగ్ ఎలా ఉంటుందో వాళ్లకు మాత్రం తెలీదా ఏంటి? ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.